ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, 40స్లోకి వచ్చేసిన తర్వాత ఒక చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ అండి. ఎలా అంటే కొంతమంది ఏమో చాలా అంటే అప్పటి వరకు ఉన్నవన్నీ వదిలేస్తారు. మనం ఏదో పెద్ద తరహా వచ్చేసింది, 40లోకి వచ్చేసాం కదా అనే ఒక ఫీల్లో ఒక మంచి చీర కట్టుకోవటం కానీ అంటే కలర్ఫుల్గా కనిపించకపోవటం, డల్నెస్లోకి వచ్చేస్తారు కొంతమంది. మరి కొంతమంది ఏమో సాధారణంగానే ఉంటారు. ఇంకా ఇప్పుడే మనం యంగ్ అనే ఒక ఫీల్లో కొత్త కొత్త మార్పులు వింత వింత పోకళ్ళకి పోతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళని చూసినా వాళ్ళు వీళ్ళని చూసినా ఒక్కసారి జల్లుమంటుంది. ఇద్దరికి అలానే ఉంటుంది, సేమ్ ఫీల్. అసలు ఎలా ఉండాలి 40స్లోకి వచ్చాక? ఇవి ఒక జర్క్ వస్తుంది జయ. ఈ 40s వీళ్ళకి ఆడపిల్లలు ఉన్నారనుకో, ఆడపిల్లలు ఉంటే పిల్లలు పెరిగిపోతారు. అవునవును. ఆడపిల్లని 13, 14 వచ్చేసరికి తెల్లంత సైజులోకి వచ్చేస్తారు. ఇంచుమించుగా అమ్మ డ్రెస్సులన్నీ వేసేసుకుంటారు, అమ్మ నగలు పెట్టేసుకుంటారు, అమ్మ చీరలు కట్టేసుకుంటారు. దాంతో తల్లులకి ఏమనిపిస్తుంది అంటే తమకి కొంచెం ఓల్డ్ అయ్యామని అనిపిస్తూ ఉంటుంది. దాని తోడు చుట్టుపక్కల ఉంటారు, లేకపోతే భర్తలు కూడా ఇంకా పిల్లని ఎంత అయింది నీకెందుకు వేషం అలాంటి. వీళ్ళకు కూడా కొంచెం ఆడపిల్లలకి కాస్త ఏమైనా బంగారం కొనాలని, దానికే చీరలు కొనాలని, చీరలు ఇప్పటి నుంచి కొని పెట్టాలని, ఇద్దరు ముగ్గురు తోడుకోడళ్ళు ఆడపడుచులు కజిన్స్ దగ్గరగా ఉన్నారనుకో, మనకెందుకు పిల్లకి ఇలాంటి ధోరణిలోకి వచ్చి ఒక 42, 43, 44 వచ్చేసరికల్లా వీళ్ళు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ మానేస్తారు. తర్వాత ఏమో కొంచెం పల్చటి చీరలు మానేస్తారు, కాస్త ఫిగర్ హగ్గింగ్గా దగ్గరగా ఉండే డ్రెస్సులు మానేస్తారు, చెప్పుల దగ్గర నుంచి మార్చేసుకుంటారు జయ. చెప్పుల దగ్గర నుంచి ఓల్డ్ స్టైల్లోకి వచ్చేస్తారు. బాగానే ఉంటుంది. ఇలా నడుస్తుంటే కొంతకాలం నడుస్తుంది. సడన్గా వీళ్ళకు ఒకరోజు వాళ్ళ క్లాస్మేట్ కనిపిస్తుంది. ఈ క్లాస్మేట్ మన ఈ మధ్య ఎవరో చక్కటి అందమైన సింగర్ లాగా నాజుగ్గా చిన్నగా బొమ్మలాగా ఉండి చక్కగా ఏదో మంచి డ్రెస్ వేసుకుని టింగు రంగా మనకు కనిపించింది అనుకో, కడుపులో మండిపోతుంది. ఎంత కష్టంగా ఉంటుందంటే ఆ వచ్చింది ఊరుకోకుండా ఏమిటో ఇలా తయారయ్యావు అంటుంది. అనేసరికి చాలా దుగ్ధగా ఉంటుంది. అది కరెక్టో నేను కరెక్టో అర్థం కాదు. అలాగే ఉండాలా, ఇప్పుడే కదా మనం జీవించాలి అన్నట్టుగా ఉండాలా, లేకపోతే ఇట్లా కొంచెం పెద్ద మనిషి తరహాగా అని మనం అనుకుంటున్నాం కదా, ఈ తరహాలో ఉండాలా, మనకి ఎప్పటికీ అర్థం కాదు. అయితే రమ్మగారు, ఉద్యోగాలు చేసే మహిళలను తీసుకుందాము. కనీసం ఒక 25, 30 పెళ్ళయింది అనుకుందాం. 30 నుంచి 40 పిల్లలు పుట్టడం, మళ్ళీ మన బాడీ మనకి వచ్చే అవకాశాలు రావటం, 1, 2 డెలివరీస్, ఈ కార్యక్రమాలన్నీ అయిపోతాయి కదా. 40 దగ్గర పడుతున్న దగ్గర నుంచే మన ఫిగర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఎవరు ఉద్యోగాలు చేసే మహిళల సంగతి నేను చెప్తున్నా. అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, జనరల్గా సరే ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కెరీర్ మొత్తం, మళ్ళీ మనం రీస్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ మనం నలుగురిలోకి వెళ్తున్నాం, ఉరుకులు పరుగులు పెట్టాలి, అందులో భాగంగా మనం కూడా ఫిట్గా ఉండాలి అనే ఆలోచన వచ్చేస్తుంది. ఇప్పుడు ఫిట్ సరే, ఫిట్తో పాటుగా అన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు. చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, లేకుంటే తిరిగే పరిస్థితులను బట్టి కావచ్చు. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం కదా అనే ఆలోచన సహజంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళకి మీరు అన్నట్లుగా నేను తప్ప వాళ్ళు కరెక్టా అనే ఆలోచన వచ్చేస్తుందేమో, బహుశా వస్తుంది కదా. అంతే. అయితే ఏంటంటే ఇప్పుడు ఏజ్ తోటి పెద్ద ఆలోచన చేయకూడదు ఈ రోజుల్లో. ప్రస్తుత సమాజం ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఏజ్ తోటి సంబంధం లేకుండా నువ్వు గౌన్ వేసుకుని తిరగమని చెప్పరు ఎవరు. చిన్నపిల్లలాగా ఫ్రాక్ వేసుకుని తిరగలేము. కాకపోతే ఈ రోజులకు తగినట్టుగా ఎంతో కొంత మనం స్టైలిష్గా ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ఏమంటారంటే మిడ్ లైఫ్ క్రైసిస్, నడి వయసులో వచ్చే ఇబ్బందులు, ఇవి శారీరకమైన ఇబ్బందులు 50 దగ్గర పడేసరికి వస్తాయి. 40లో వచ్చేది ఏంటంటే మానసికమైన అశాంతి, ప్రశాంతత కోల్పోతారు జయ. ఏ విషయాలకు అంటారు? ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది అనిపిస్తుంది కదా, వయసు పెరిగిపోతుంది, పీరియడ్స్కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. దానికి తోడు ఈ షాక్ ఒకటి తగులుతూ ఉంటుంది. ఇది ఒక డ్రామా ఎప్పటికప్పుడు. వాళ్ళు ఎంగగా కనపడుతున్నారు, నేను ఎందుకు కనపట్టలేదు, రకరకాల భయాలు వచ్చేస్తాయి. జీవితం మీద, అస్తిత్వం మీదే రకరకాల భయాలు వచ్చేస్తాయి. ఈ భయాల్ని జయించండి. లాస్ట్ టైం చాలా రోజుల క్రితం మనం ఒక వీడియో చేసాం, నువ్వు లేవు నేను ఒకదాన్ని చేశాను. కొత్తది ట్రై చేయండి, మార్పును తెచ్చుకోండి జీవితంలోకి, ఏదైనా చెయ్యాలనుంటే చేసేయండి అని. నేను జీన్స్ ప్యాంట్ వేసుకోనాను, ఒక ఆవిడ ఎవరో అడిగారు. వేసుకోండి, దాని మీదకి సరిపడా ఒక పెద్ద చొక్కా వేసుకోండి, మరి మీ అమ్మాయి వేసుకుని షర్ట్ కాకుండా అని చెప్పేది. ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఇలా షాక్కి గురయ్యేలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఇప్పుడు ఎవరు అట్లా లేరు అని వస్తాయి మనకు కొన్ని కామెంట్లు.
ఇప్పటికీ ఉన్నారు. అందుకని ఇప్పుడు 30s లో మనము మన పిల్లలతో సమానంగా వేసుకున్న బట్టల్ని Hmm. 40s లో వేసుకోలేకపోతాం. ఫర్ అంత ఎగ్జాంపుల్ చేయొద్దు. నేను చెప్తా వినండి. ఆ. నేనున్నాను, Hmm. నా చుడిదారు మా అమ్మాయి వేసేసుకుంటది. ఇప్పుడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, Okay. గుడ్డది కాబట్టి సరిపోదు అనుకోండి. Hmm. అదే 40s లో Hmm. మేమిద్దరు షేర్ చేసుకోలేకపోతాం. నాకు ఒకలాంటి భావన వచ్చేస్తుంది, పిల్ల వేసుకునేది నేను వేసుకున్నా, లేదా నేను వేసుకునేది అది వేసుకుంటాను, చూసే వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒక ఆలోచన రాదంటారా మరి? వస్తుంది. ఇప్పుడు పిల్ల వేసుకునేదంటే వీటికి కొంత కన్జర్వేటివ్ థింగ్స్ కొన్ని ఉంటాయి కదా జయ. పిల్లలు వేసుకునేదంటే జీన్స్ టీ షర్టు, భుజాల మీద ఎక్కడో ఇక్కడ ఓపెన్ ఉన్నవి, అవి పిల్లలు 20 ఏళ్ళ 18 ఏళ్ళ పిల్ల వేసుకుంటుంది. అది 39 42 ఏళ్ళ ఆవిడ వేసుకోలేకపోతుంది. అవును, అంత కాకపోతే కొంచెం దానికి దగ్గరగా ఉండేలాంటిది ఇంకొకటి ఏదో ట్రై చేయొచ్చు కదా. ఎస్ కరెక్ట్, మనకు అనుగుణంగా మనం మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే 45 రాగానే మీరు ఓల్డ్ అయిపోయినట్టు కాదు. 55 వస్తే కొంచెం పెద్దవాళ్ళు అన్నట్టు, ఓల్డ్ కాదు. 55 కూడా ఓల్డ్ కాదు జయ. ఓకే. ఇప్పుడు సినిమాటిక్గా మనం పేజ్ 3లో కనపడే వాళ్ళలాగా చేయలేకపోతాం. కానీ మీకు మీ మనసుకి తగినట్టుగా, వయసు అని చెప్పట్లేదు, మీ మనసుకి తగినట్టుగా మీకు భావాలు కనుక కొంచెం మామూలు భావాలు ఉంటే దానికి తగ్గట్టు ట్రై చేయండి. మీకు జర్క్ తగిలి ఎవరైనా షాక్ ఇచ్చి మీకు వాళ్ళలాగా మీరు చేస్తే ఓవర్ యాక్షన్ చేసినట్టు ఉంటుంది. అవునవును. అలా కాకుండా మీరు 30s నుంచి 40sకి ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణాన్ని ఏజ్ దానంతట అది పోతుంది. మీరు ఈ డ్రెస్లో నుంచి ఒక ముతక చీరలోకి జంప్ అయిపోవద్దు, ఒకేసారి జంప్ అవ్వకండి. స్లోగా తీసుకురండి చేంజ్. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవటము, మెడలో ఏదైనా ట్రెండీగా 1-2 వస్తువులు వేసుకోవటము, గాజులు వేసుకోవటము, వేసుకోకపోవటము, చెప్పులు, అన్నీ కూడా. ఇప్పుడు నేను ఒక పెద్ద చీర బార్డర్ ఉన్న చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని చెవులకి ఏవో దుద్దులు పెట్టుకుని వెళ్తే నాకు చూపించే చెప్పులు ఒక రకంగా ఉంటాయి. నేను కొంచెం సన్నటి చీర బాగా నైస్గా ఉన్న చీర కట్టుకుని వెళ్ళాను అనుకో, అవునవును, చెప్పులు వేరేవి చూపిస్తాడు. నువ్వు చెప్పుల షాప్ దగ్గర నుంచి చూడండి, ప్రతి చోట అలాగే ఉంటుంది. మనల్ని బట్టే కదా వాళ్ళు, మనని బట్టే కదా. ఒకవేళ ఇలాంటి జర్క్ కనుక మీరు తగిలితే ఒకేసారి వాళ్ళ దాకా వెళ్ళిపోకుండా మీ నుంచి మీరు కొంచెం వెనక్కి రండి. ప్రధానమైంది, చాలా ముఖ్యమైనది మనసు. నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తుంటారు, బహుశా వినే ఉంటారు మీరు, ప్రతి ప్రసంగంలో ఆయన ఇదే మాట చెప్తారు. 70s లో కూడా ఇదే మాట రమ్మగారు, వయసు వచ్చింది నా శరీరానికి, మనసుకు కాదు. అంతే. పదే పదే ఈ మాట నాకు ఎంత గుర్తో. మనసు అది కదా ప్రధానం. ఇప్పుడు జర్క్ తినేది శరీరం కాదు, మనసే. ఎవరినైనా చూడంగానే జర్క్ మనం ఒకేసారి బెంగొచ్చేస్తుంది మన మీద మనకి. అవును, ఇదేంట్రా దేవుడా వీళ్ళు ఇంత బాగున్నారు, నేనేమిటి ఇలా ముసలం అయిపోయానండి. సడన్ గా మీరు మేకప్ మార్చేస్తే వెగటుగా ఉంటుంది. అందుకని జర్క్ తీసుకోవద్దు, జర్కుల్లోకి వెళ్ళకండి. హుందా అయిన ప్రవర్తనతోటి ఉండండి. ఈ ఏజ్కి నేను ఇలాగే బిహేవ్ చేయాలి అనే ధోరణికి అందులోంచి బయటకు వచ్చేయండి. ఈరోజు అట్లా లేదు, అందుకని ఇప్పటి వేషాలు కూడా వేయకూడదు. ఆ మాట ముందే చెప్పాను, హుందాగా అని చెప్పాను. ఆ పదం చెప్పాను కదా. ఇప్పుడు దీంట్లో హుందా ఎంత హుందాగా అనేది దట్స్ అప్ టు యూ. నీ యొక్క పరిస్థితి, నీ ఆర్థిక పరిస్థితి, నీ యొక్క సామాజికమైన పరిస్థితి, మనం తిరిగే మన సర్కిల్, మన ఫ్రెండ్స్, మన సర్కిల్. ప్రధానమైనది ఏంటంటే జయ, ఇదివరకటికి ఇప్పటికి తేడా ఎక్కడొచ్చిందంటే చెప్పనా, మనం అమీర్పేటలో ఉన్నాం అనుకుందాం. ఇదివరకటి అమీర్పేట ఒక రకం, అమీర్పేట నుంచి కొంచెం ముందుకెళ్తే ఈ ఎస్ఆర్ నగర్ మనం ముందుకెళ్ళామనుకో, సన్న కుకట్పల్లి అవి పాతగా మన చిన్నప్పటి ఊళ్ళలా కనపడేవి ఇది వరకు. ఇప్పుడు తర్వాత కాలంలో ఇంకో కుకట్పల్లి పెరిగిన తర్వాత కొంచెం చందానగర్, మియాపూర్ పాతగా ఉండేవి. ఇప్పుడు చందానగర్, మియాపూర్ కూడా పాతగా లేదు. ఎక్కడికక్కడ ప్రపంచం పెరిగిపోతూనే ఉంది. మనం రెగ్యులర్గా ఎవరితోటి కలుస్తామో అదే మన సర్కిల్. ఇప్పుడు ఎక్కడో ఊరవతల ఇల్లు కొనుక్కుని వెళ్తున్నాం, ఓ ఫ్లాట్ కొంటాం, అక్కడ 100 మంది ఉంటారు సమాజం, అదే మన సోషల్ సర్కిల్. అంతే. మన చుట్టాలు పల్లెటూరులో ఉన్న వాళ్ళు కాదు మన సర్కిల్. మన సర్కిల్ మనం రోజు ఎవరితోటి కలుస్తామో, ప్రతిరోజు గుడ్ మార్నింగో గుడ్ ఆఫ్టర్నూనో ఎవరికి చెప్తామో, ఎవరితోటి చెప్పించుకుంటామో, అది మన సమాజంగా ఈ రోజున ఉన్నది. ఇప్పుడు మనం అక్కడ షాపుల్లోకి వెళ్తాం, అక్కడ హోటల్స్కి వెళ్తాం, అక్కడే మన పిల్లలు స్కూళ్ళకి వెళ్తారు, అక్కడి నుంచే కాలేజీలకు వెళ్తారు. అదే కదా మన సమాజం. సో చిన్న ఆ పెద్ద గుంపుల నుంచి విడిపోయాం, ఈ చిన్న గుంపులో కొత్త గ్రూప్ తయారవుతుంది. వాళ్ళంతా కాకపోయినా మీరు వెనకబడి ఉన్నానని మీకు అనిపిస్తే, ఇది నేను అందరినీ ఈ పని చేయమంటున్నానని మీరు ఎంకరేజ్ చేస్తున్నానని భావించద్దు. ఆ తరహా ప్రశ్నలు కూడా తీసుకురావద్దు. వెనకబడి ఉన్నామేమోనన్న భావనతోటి దిగులుబడి డిప్రెషన్కి లోనయ్యి మీరు బాధపడి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకండి. వెనకబడి ఉన్నామనిపిస్తే పెద్ద స్టెప్పులు తీయద్దు, 1 స్టెప్ తోటి ముందుకెళ్ళండి. ఏదైనా సరే ఒక స్టెప్, స్లోగా స్టెప్స్లో, బేబీ స్టెప్స్లో నుంచి పెద్ద స్టెప్పులు వెళ్ళండి నిదానంగా. ప్రధానమైనది జర్క్స్ తీసుకోవద్దు. మిడ్ లైఫ్లో జర్క్లు చాలా ప్రమాదకరం. దానివల్ల విపరీతమైన డిప్రెషన్స్ వస్తాయి.
ఈ వచ్చే మిడ్ లైఫ్లో వచ్చేటువంటి డిప్రెషన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణం ప్రధాన కారణం అవుతాయి. ఒకటి హెయిర్ లాస్, ఇంకా తొందరగా ఏజింగ్లోకి వెళ్ళిపోతారు, వయసును ఇంకా పెంచేసుకుంటారు మీరు. కాబట్టి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళబోకండి. జర్క్ తినకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చూడండి. తప్పకుండా. అంతే. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.